వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. ముఖ్యంగా ఈ విండోస్ ట్రేడింగ్ క్లోజింగ్ సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, జనరల్గా విండో ట్రేడింగ్ గురించి ఎక్కువ మందికి ఐడియా ఉండొచ్చు, బట్ స్టిల్ మరొకసారి విండో ట్రేడింగ్ అంటే ఏంటి, దీంట్లో ఒక కొత్త మార్పు, దీన్ని క్లోజ్ చేయబోతున్నారని చెప్పేసి దానికి సంబంధించిన రీజన్స్ అనేవి కూడా మన ఆడియన్స్కి కాస్త ఎలాబరేట్ చేస్తారు. అంటే సెబీ ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ బాగా తెస్తుంది. ఎందుకంటే క్లయింట్ ఓరియంటెడ్ సేఫ్టీ కోసం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ నష్టపోకూడదు. డబ్బులు హార్డ్ అండ్ మనీ సంపాదించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించుకోండి, ట్రేడింగ్ చేసి ఎందుకు పోగొట్టుకుంటారు. లేదా ఇట్లా మ్యానిపులేషన్స్ కొన్ని ఉంటాయి. ఈ విండో క్లోజింగ్ అనేది ప్రో అకౌంట్. యాక్చువల్గా ఏదైనా లిస్టెడ్ కంపెనీస్కి ప్రో అకౌంట్స్ ఉంటాయి. ఆ ప్రో అకౌంట్స్లో వాళ్ళు ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇదివరకు అంటే వాళ్ళ వరకు బ్లాక్ చేసేవాళ్ళు. ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, బోనస్ కానీ స్ప్లిట్ కానీ ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అది బ్లాక్ చేస్తారు. అంటే ఏ స్క్రిప్ట్నైనా మ్యానిపులేషన్ చేసుకోవడానికి, ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా ఎక్కువ ఉంటుంది. ఆ కోటా ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ స్క్రిప్ట్ని ప్రైజ్ని పెంచడానికి మ్యానిపులేట్ చేస్తారు. సో అట్లాంటివి చేయకుండా రిస్ట్రిక్షన్ చేయడానికి సెబీ కొత్త ప్రికాషన్ తీసుకుంది. ఇదివరకు పెద్ద చూసేది కాదు, అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు 48 hours ముందు క్లోజ్ చేస్తుంది. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. మనం లాస్ట్ 8/8/2000 కూడా ఒక స్కామ్ చూసాం. గుజరాత్ నుంచి ఒక లేడీ దాదాపుగా 460 అకౌంట్లు ఓపెన్ చేసి లిస్టింగ్ అప్పుడు జస్ట్ 1 day బిఫోర్ లిస్ట్ అయిన తర్వాత అందరికీ అలాట్మెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని మ్యానిపులేట్ అట్లా చేసి బాగా లాభాలు పొందారు. అదే మన కార్వీ స్కామ్ కూడా. అప్పుడు ఏం చేశారంటే కార్వీ స్కామ్ కూడా బయటికి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం ఐపీఓ అప్లై చేస్తాం, మనం పెట్టిన మినిమం అమౌంట్ 15,000 కానీ మ్యాక్సిమం 2 lakhs కానీ మొత్తం రావు కదా. వాళ్ళ సబ్స్క్రిప్షన్ ప్రకారం ఎంత అలాట్మెంట్ చేయాలో చూసి వాళ్ళు చేస్తారు. దానికి ఇక్కడ ఏమైందంటే రిటర్న్ వచ్చేటప్పుడు అలాట్మెంట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ అన్ని అకౌంట్లు కలిపి ఒకే అకౌంట్ ఇచ్చారు. చెక్ ఒకే అకౌంట్ ఇచ్చారు. అప్పట్లో చెక్కులు ఉండేవి, చెక్ ఒకే అకౌంట్ ఇచ్చారు. అక్కడ పట్టుకుంది సెబీ. సో ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండటానికి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే చేశారో ఆ అకౌంట్కే వెళ్తాయి. ఇదివరకు లాగా అన్ని లంసమ్గా టోటల్ అకౌంట్స్ తీసుకున్నట్టు వెళ్ళటానికి లేదు. ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ క్లయింట్ సేఫ్టీ కోసమే పెడుతోంది. ఇవి మంచివి కూడా, ఎందుకంటే ఎవరు కూడా నష్టపోకుండా ఉండటానికి. సో డెఫినెట్గా ఇట్లాంటివి ఉంటే మంచిది. ఎందుకంటే ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు. అలాట్మెంట్ కావాల్సిన వాళ్ళు కూడా కాకుండా వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళు లాభపడకుండా కూడా ఉంటుంది. సో మేనేజ్మెంట్ ప్రో అకౌంట్లో కూడా కొన్ని, అంటే అందరూ చేస్తారని నేను చెప్పను కానీ కొన్ని కంపెనీలు చేసినాయి, కేసెస్ ఆర్ దేర్. సో అట్లాంటివి జరగకుండా ఉండటానికి ఇవి ప్రికాషన్. విండో క్లోజింగ్ అనేది ఆల్రెడీ ఉంది కానీ రిస్ట్రిక్షన్ తీసుకొచ్చింది. 48 hours ముందు దాన్ని చేస్తారు, స్టాప్ చేస్తారు. సో దే కాంట్ డూ ఎనీథింగ్, ఏ ట్రాన్సాక్షన్ చేయలేరు. సో ఏ చేసినా విత్ సెబీ పర్మిషన్ తీసుకొని చెయ్యాలి. అది సేఫ్టీ కదా, మన ఇన్వెస్టర్స్కి సేఫ్టీ కదా. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఇట్లాంటివి చాలా ప్రికాషన్స్ సెబీ ఈ మధ్య ఎక్కువ తెస్తోంది. ఇది మన మంచికే, ఎందుకంటే ఆప్షన్స్లో ఎక్కువ పోగొట్టుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్లో ఉన్న హార్డ్ అండ్ మనీ పోగొట్టుకోకండి అని మంచిగా చెప్తోంది. డెఫినెట్గా ఇది మంచిది. డెఫినెట్గా మన కోసమే, మన డబ్బులు పోకుండా ఉండటానికి మంచిదని నా ఉద్దేశం. అంటే ఈ ఒక లింక్ని బట్టి, అంటే ఒక పర్సన్ ఉన్న అకౌంట్ని బట్టి మిగిలిన ఈ ఫ్యామిలీ పర్సన్స్ గెయిన్ చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ ఎలా ఉంటుంది, అది వెసులుబాటు ఉంటుందా దానికి? అవునండి. ఇప్పుడు ఒక అకౌంట్, ఇప్పుడు ఫ్యామిలీ అకౌంట్స్ వరకు, ఆ కంపెనీ మేనేజ్మెంట్ అకౌంట్స్ వరకు కాకుండా వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళకి ఏదైతే రిలేటెడ్ ఉన్నాయో ఆ టోటల్ అమౌంట్స్ మొత్తం బ్లాక్ చేస్తుంది. ఇదివరకు వాళ్ళ వరకే బ్లాక్ చేసేది. అక్కడి నుంచి ఏంటంటే త్రూ ఛానల్ వేరేగా వచ్చి మ్యానిపులేట్ చేసేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు. అది కూడా జరగకుండా ఉండటానికి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ కొత్తగా వచ్చినాయండి.
అండ్ ఓవరాల్గా ఇది ఆపడం ద్వారా మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఇన్వెస్టర్స్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా, దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? ఇన్వెస్టర్స్కి మంచిది అంటున్నా నేను, తగ్గే ఛాన్స్ కాదు. ఎవరికైతే అప్లై చేసి అలాట్ కావాలో అలాంటి వాళ్ళకి బెస్ట్ కదా. ఒక స్క్రిప్ట్ మ్యానిపులేట్ చేసి చాలా మంది ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకొని బయటకు వచ్చేస్తారు కదా. ఇలాంటి మ్యానిపులేషన్స్ ఉండనప్పుడు క్లయింట్ సేఫ్టీ బాగుంటుంది కదా. సో నో వన్ విల్ లూజ్ మనీ దానికోసం అని. బట్ మార్కెట్లో నో వన్ విల్ లూజ్ మనీ అనేది జరుగుతుందంటారా, ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎందుకంటే F&Oలో చూసుకున్నట్లయితే 90% లూజ్ అవుతున్నారని చెప్పి సెబీ కూడా చెప్తుంది కదా. మనం మార్కెట్ని ఏ యాంగిల్లో చూస్తున్నాం అనేది మెయిన్ అండి. ఇప్పుడు నేను రిస్క్ తీసుకుంటాను అన్నప్పుడు ఐ విల్ గో టు ది F&Oకి వెళ్ళినప్పుడు అన్లిమిటెడ్ ప్రాఫిట్స్, అన్లిమిటెడ్ లాస్. ఇప్పుడు నా హార్డ్ అండ్ మనీ పోకూడదు, నేను మార్కెట్లో సంపాదించుకోవాలన్నప్పుడు నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉంటే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపైనా, వచ్చే సంవత్సరం అయినా, ఆ పైన సంవత్సరం అయినా సంపాదించి తీరాల, వచ్చి తీరతాయి కూడా. అందుకే మనకి పేషెన్స్ ఉండదు. ఆ స్క్రిప్ట్ బాగుండి, వాల్యూస్ బాగుండి, ప్రైజెస్ ఓన్లీ డిఫర్ అవుతాయి. వాల్యూస్, కంపెనీ వాల్యూస్ ఎక్కడ పోవు. ఆ వాల్యూస్ని, ఎందుకంటే ప్రైజ్ ఈజ్ వాట్ యు పే, వాల్యూ ఈజ్ వాట్ యు గెట్. సో దట్స్ ఇంపార్టెంట్. ఆ వాల్యుయేషన్ ఎక్కడ ఇంపార్టెంట్, ఆ వాల్యుయేషన్స్ కంపెనీని మనం వదలాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇట్స్ ఎ న్యూస్ డ్రివెన్ మార్కెట్. నెగిటివ్ న్యూస్ బట్టి మార్కెట్ రియాక్ట్ అవుద్ది, పాజిటివ్ బట్టి రియాక్ట్ అవుద్ది. ఇప్పుడు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. 8 days నుంచి 8 straight days మైనసే మన మార్కెట్. కానీ కంటిన్యూస్గా అలా ఉండదు కదా. సో ఇలాంటప్పుడు ఎక్కువ స్క్రిప్ట్స్ పడినప్పుడు మనకి మంచి అవకాశం, ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం, సదావకాశం. రెడ్ అనేది మనకి మంచిదని నా ఉద్దేశం. ఇట్లాంటప్పుడు 30-40% అబోవ్ పడ్డాయి కొన్ని స్క్రిప్ట్లు. ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఆ ప్రోడక్ట్ డిమాండ్ బట్టి సేల్స్ బాగుందా, గ్రోత్ బాగుందా చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. వెల్త్ క్రియేషన్ రాదు అనేది సమస్య లేదండి, ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ప్రొవైడెడ్ మనం మార్కెట్ని ఏ యాంగిల్లో చూస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ట్రేడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఒక రోజు వస్తాయి, ఒక రోజు 10,000 వస్తాయి, రెండో రోజు 10,000 వస్తాయి, ఇంకో రోజు 1,00,000 రూపాయలు వస్తాయి, తర్వాత 2 లక్షలు 3 లక్షలు పోతాయి. సో ఇట్స్ ఎ హ్యూమన్ సైకాలజీ. టెండెన్సీ ఏంటంటే డబ్బులు వస్తున్నాయి కదా, ఇవాళ 100 కొనేది రేపు 200 కొంటాను, రేపు 500 కొంటా. అప్పుడు హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుంది. సో ఎక్కువ వస్తున్నాయి కదా అని ఆ ఇదిని కంట్రోల్ చేయడానికి ఇది బెస్ట్ అండి. ఇప్పుడు మార్కెట్లో జనరల్గా ఎంటర్ అవుదాం అనుకున్న కొత్త వాళ్ళకి అయి ఉండొచ్చు, ఆల్రెడీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అవునండి. అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి హెల్ప్ ప్రొవైడ్ చేయగలరు? మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఉంటుంది? డెఫినెట్గా నేను అనేది వాల్యుయేషన్స్ పట్టుకోండి. ఆ వాల్యుయేషన్స్ ఎవరైనా, ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మన అంత గూగుల్ అనేది మన చేతిలోనే ఉంది, డేటా మొత్తం మన దగ్గరే ఉంటుంది. ఎన్ఎస్సి సైట్కి వెళ్తే టోటల్ డేటా ఉంటుంది. ఎఫ్ఐఎస్ కొంటున్నారా, డిఐఎస్ కొంటున్నారా, ఎవరు కొంటున్నారు, ఏ స్క్రిప్ట్ మీద బలం ఉంది, ఏ స్క్రిప్ట్లు ఏ లెవెల్లో కొంటున్నారు, రేంజ్ బౌండ్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆ స్క్రిప్ట్ మీద మనకి బలం ఉన్నప్పుడు, ఆ రేంజ్ బౌండ్స్ మనకి క్లారిఫైగా మన మైండ్ సెట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ రేంజ్లో వచ్చినప్పుడు, ఇప్పుడు S&P ఉంది, S&P 500 5,800 నుంచి 6,200 ఉంది. ఆ 6,200 ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మనం 23 నుంచి 24లో ఉన్నాం. రేంజ్ 23 నిన్న కట్ అయింది అంటే లోవర్ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు లోవర్ లెవెల్లో ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ బాగా పడి ఉంటాయి కదా. అలాంటి స్క్రిప్ట్స్ పట్టుకున్న మనకు లాంగ్ టర్మ్ వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలండి, షార్ట్ టర్మ్ కాదు. షార్ట్ టర్మ్లో వస్తే సంతోషం, రానప్పుడు మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి విండో ట్రేడింగ్ క్లోజింగ్ అయితే ఇలా ఉండబోతుందండి. అండ్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే ఎపిసోడ్లో మనకున్న టైం బట్టి కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాము. బట్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి సంబంధించిన విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రభు గారిని సంప్రదించవచ్చు. అండ్ ఎటువంటి హెల్ప్ కావాల్సిన కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా సార్ పూర్తి హెల్ప్ మీకు అందజేస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.